ఏపీ టూరిజం గైడ్గా పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మర్రిమాను అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మర్రిమాను. ఈ అమ్మవారి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాను పుట్టపర్తి సత్యసాయిబాబు ఉన్నారు కదా, పక్కనే విలేజ్ బుక్కపట్నం అమ్మవారి పుట్టినది. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పులి దంపతులకు సెచ్చిపరిధిలో వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటిబయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారు వెళ్ళింది. ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారి నుంచి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు తన భర్తకు అమ్మవారు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడంతో సతీ సావిత్రిలాగా అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సాగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటేనండి, ఇప్పుడు మనల వ్యవస్థ ఉంది. అప్పుడు పాలేగాల రాజ్యం, ఏ చిన్న అవసరమైనా ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం కనుక మనమున్న ఈ ప్రాంతం అండి కొక్కంటి పాలెం అని పిలిచారు. మరి సతీ సాగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే ఆ వేళ అమ్మవారి యొక్క పతివ్రత ధర్మాన్ని పరీక్షించేకి 2 పరీక్షలు ఇచ్చారట పాలేగారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు, ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటి యందు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని అమ్మవారు నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు చూడండి, ఈ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, అయ్యా మా శరీరాది అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి పొరలి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగురించి అది మహిమాన్వితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మర్రిమాను అనేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండం ప్రవేశించారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడు అక్కడ చిగురించిన ఓ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మర్రిమాను. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. ఇప్పుడు ఈ చెట్టు ఒరిజినల్ చెట్టు తల్లి వేరు మొదలంతా అక్కడే. మొదలనేది ఇప్పటికీ 89 సంవత్సరాల క్రితమే పూర్తి స్థాయిలో ఏసుబారి పడిపోయింది. ఆ మొదలకు గుర్తుగా అలా తయారు చేశారు. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే, ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళాము. పసుపు కుంకాలు ప్రసాదం తీసుకోవచ్చునండి. బలి పూజలు మాంసాలు ఇటువంటి చేయకూడదు. అమ్మవారి దగ్గర ఒక మంచి వరం, సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి ముడుకుబడి చేసుకొని అటు పక్కన చెట్టుకు ముడుపులు కడతారు, పూజారి ఇచ్చిన ముడుపు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటున్నది. ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టవు, పగలంతా ఇక్కడ ఉన్న ఎక్కడ గరించేవు, రాత్రి ప్రొద్దున పక్షులు నిద్రించు. ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా, ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గం వెళ్తున్నాయట. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, వారి సంరక్షణ చెట్టు. అప్పటికి గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ అవుట్ అప్పటికి మీరు గుడికి విరాళం వెళ్ళాలంటే స్వాములకి ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికి గైడ్కు ఏమైనా ఇవ్వచ్చు. ఇది తిమ్మమ్మ మర్రిమాను యొక్క చరిత్ర.